అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సో ఇప్పుడు అన్ని జాబులకు కూడా ఒక లిమిట్ ఏజ్ ఉంటుంది, రిటైర్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కథా కార్యక్రమాలు మీకు తెలిసిందే. అసలు మీ పైలట్స్కి ఏంటి ఎప్పుడు రిటైర్మెంట్ ఉంటుంది? ఒకవేళ రిటైర్ అయిన తర్వాత మీకు ఎటువంటి బెనిఫిషియరీ ఉంటుంది ఇంట్లో? 65 years ఏజ్ లిమిట్ అనమాట. 65 years తర్వాత ఫ్లై చేయడానికి లేదు. బట్ దానికన్నా మాకు మెయిన్ ఏంటంటే మెడికల్ ఫిట్నెస్. మెడికల్గా ఫిట్ లేకుంటే 35 yearsలోనే ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చింది, నీకు మెడికల్ సర్టిఫికేట్ మాకు ప్రతి ఇయర్ మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇయర్లీ ఒకసారి మెడికల్ టెస్ట్ జరుగుతుంది. అందులో ఏదన్నా మేజర్ ప్రాబ్లం వచ్చిందనుకో టెంపరీ అన్ఫిట్ ఇచ్చేస్తారు. సో ఆ మెడికల్ సర్టిఫికేట్ లేకుంటే ఫ్లై చేయలేము. ఓకే, సో అది మా దగ్గర ఫ్లై చేసినప్పుడు ఎప్పుడు క్యారీ చేయాలన్నమాట. ఓకే, 24/7. అది నువ్వు మెడికల్గా ఏదన్నా ఇప్పుడు కాలు ఇరిగింది, మేజర్గా డ్యామేజ్ అయిపోయింది, సో వాడిని ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడు. టెంపరీ అన్ఫిట్ కానీ పర్మనెంట్ అన్ఫిట్ కానీ ఇచ్చేస్తారు. సో నీ కెరీర్ అక్కడితో ఎండ్ అయిపోద్ది, ఇంకా నువ్వు ఫ్లై చేయలేవు. వావ్, అది అన్నీ బాగున్నాయి, 65 దాకా ఫ్లై చేయొచ్చు. 65 ఏజ్ లిమిట్. దాని తర్వాత ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు. బెనిఫిషియరీ ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కాబట్టి ఏముండవు, ఎయిర్లైన్ నుంచి అయితే ఏముండవు. ఓకే, ఇంకా మనం పెట్టుకున్న ఇన్సూరెన్స్లు ఇంకా ఏమన్నా ఉంటే ఉండాలి, కానీ ఎయిర్లైన్స్ నుంచి బెనిఫిట్స్ అయితే ఏముండవు. ఓకే, యా. సో ఇప్పుడు ప్రణీత్, మీరు స్పైస్ జెట్కి పైలట్గా ఉన్నారు. సో రకరకాల విమానాలన్నింటికి కూడా వాటి మెకానిజం వేరుగా ఉంటుంది, కంపేర్ వేరు. లైక్ మన వెనుక్, బెంచ్, కార్లకు, ఆడికి ఎలా డిఫరెంట్. ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రణీత్ నువ్వు వచ్చి ఎమిరేట్స్ ఫ్లైట్ని ఫ్లై చేయగలవా అంటే చేయగలరా మీరు? టు బీ ఫ్రాంక్ చేయలేమండి. ఓకే, ఎందుకంటే ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తే ఇది మాత్రమే చేయగలను, ఇంకోటి చేయలేను అని కాదు. దీనికి దానికి ప్రొసీజర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మా కంప్యూటర్ అంటాం, ఎఫ్ఎంఎస్ అంటారు అనమాట, ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది నా ఎయిర్క్రాఫ్ట్లో ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటుంది, ఇంకో ఎయిర్క్రాఫ్ట్లో ఇంకో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటుంది. సో నేను ఆ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్నప్పుడు అది ఆపరేట్ చేయడానికి నా వల్ల కాదు. ఓకే, అది నాకు కొత్త. అప్పుడు ఇది రోజు వాడుతున్నా, దాని మీద ట్రైన్ అయ్యి ఉంటా కాబట్టి ఇది నాకు బాగా అలవాటు ఉంటుంది. ఓకే, అలా ఎయిర్క్రాఫ్ట్కి సిస్టమ్స్ మారుతాయి. ఇప్పుడు ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఎయిర్ కండిషనింగ్ స్విచ్ ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్, ఇంకో ఎయిర్క్రాఫ్ట్లో ఎయిర్ కండిషనింగ్ స్విచ్ ఇక్కడెక్కడో ఉంటుంది. నేను అది కనుక్కునేకే నాకు ఎంత టైం, అర్ధ గంట పడుతుందో 10 నిమిషాలు పడుతుందో. సో అలా ప్రతిదీ మారుతాయి అనమాట ఎయిర్క్రాఫ్ట్కి. ఓకే, సో ఒక ఎయిర్క్రాఫ్ట్ మీద ట్రైన్ అయితే అది మాత్రమే ఫ్లై చేయాలి. అన్ని ఫ్లైట్స్ కూడా ఏదైనా, ఇండిగో కావచ్చు, ఎయిర్ బస్ కానీ, బోయింగ్ కానీ, ట్రూజెట్కి ఏటీఆర్లు ఉన్నాయి, బొంబార్డియర్. ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా సరే దాని మీద ట్రైన్ అయితే, ఇప్పుడు ఎయిర్ బస్ మీద ట్రైన్ అయితే ఎయిర్ బస్ మాత్రమే, బొంబార్డియర్ మీద ట్రైన్ అయితే బొంబార్డియర్ మాత్రమే. నేను బొంబార్డియర్ మీద ట్రైన్ అయ్యి ఎయిర్ బస్ ఫ్లై చేయడానికి లేదనమాట. ఇప్పుడు బోయింగ్ అన్నారు కాబట్టి ఫ్యూచర్లో బోయింగ్ ఇక్కడ ఇండియాకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవును అన్నారు. మరి ఇప్పుడు లాక్డౌన్ వల్ల మరి ఎలా ఉందో సినారియో తెలీదు. ఏంటి బోయింగ్ అది వచ్చేసరికి దాదాపు ఒక 2 ట్రైన్లని ఫ్లైట్లో పెట్టేంత పెద్దదంట, అది హ్యూజ్ ఉంటుంది. అందులో బోయింగ్లో ఎయిర్ బస్ A380 ఉందన్నమాట. ఓకే, అది డబుల్ డెక్కర్ బస్ లాంటిది అనమాట. దాని వింగే ఒక ఫుట్బాల్ స్టేడియం అంత ఉంటుందంట. సో అలాంటివి ఇంకా పెద్ద పెద్ద కార్గో ఫ్లైట్స్లో కానీ, యాంటనో అలా పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్లో తీసుకురావాల్సి ఉంటుంది, లేదంటే ట్రైన్స్లో తేవాల్సి ఉంటుంది. ఓకే, తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసుకోవాలి. ఓకే, లేదంటే అక్కడ చేసి ఫ్లై చేస్తారు, డిపెండ్స్. మన ఇండియాలో బేసిక్గా లేబర్ చీప్గా దొరుకుతారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సార్ అసలుకి ఫ్లైట్ కనుక్కుంటమే మిరాకిల్. రైట్ బ్రదర్స్ నిజంగా రైట్ బ్రదర్స్ రైట్ చేశారు. అది లేకుంటే ఊహించుకోండి ఒకసారి ప్రపంచం. అయ్యో, ట్రైన్లలో యూఎస్ వెళ్ళాలంటే వెళ్ళలేం, ఢిల్లీ వెళ్ళాలంటే ఒక రోజు పడుతుంది. ఎగ్జాంపుల్, నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో చూస్తూనే ఉన్నాను. ఇండియన్ ఆయిల్ అని, హెచ్పి అని ఇవే ఉంటాయి నేమ్స్ కూడా. ఎలాంటి ఇంధనం వాడతారు ఈ ఫ్లైట్స్లో? జెట్ ఏవియేషన్ 100 ఉంటుంది. జెట్ A1 ఫ్యూయల్. క్రూడ్ ఆయిల్ పూర్తిగా లేదు, దాన్ని రీఫైన్ చేసి మళ్ళీ జెట్ ఫ్యూయల్ అనేసి వాడతారనమాట. అది కలర్లెస్ ఉంటుంది, బ్లూ కలర్ లైట్గా ఉంటుంది. వైట్ పెట్రోల్ అని కూడా కొందరు అంటారు, బట్ జెట్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటారు, జెట్ A1 ఫ్యూయల్ అంటారు. ఓకే, అది మాత్రమే వాడతారు. ఓకే, ఒకసారి ఫిల్ చేస్తే మీరు ఎక్కడికి ల్యాండ్ అవ్వాలో అక్కడికి ల్యాండ్ అయ్యి మళ్ళీ అది మేము క్యాల్కులేషన్స్ చేసుకుంటాం. అంటే హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఆ డిస్టెన్స్కి ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది, ఈ ఇంజన్ ఎంత తాగిద్ది, ఇది ఎంత,
ఈ రెండు ఎంత మినిమం ఫ్యూయల్ కావాలి. ఓకే. మేము క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేకి ఫ్యూయల్ కావాలి, బెంగళూరులో వెదర్ బ్యాడ్ అయితే అక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికి ఫ్యూయల్, అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా బ్యాడ్ అయితే ఒక 30 minutes ఎయిర్లో ఉండడానికి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఆ ఫ్యూయల్ అంతా క్యారీ చేసుకొని వెళ్తాం. ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేదంటే క్యాలిక్యులేషన్స్ ఉంటే మధ్యలో కొట్టించుకోవచ్చు. అది అంటే మనం 30 వస్తుంది అనుకుంటే 20 వచ్చే రోజు 20 వస్తుంది మైలేజ్ కొన్ని. మరి ఫ్లైట్ లో మీరు ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే ఎక్కడ ఫ్యూల్ అయిపోతే ఏం చేస్తారు? అందుకే ఎక్కువ తీసుకెళ్తాం. ఓకే. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి, ఒక 100 liters కావాలనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 liters కావాలి. సో నేను 100 liters ప్లస్ బెంగళూరులో ఏదన్నా వెదర్ బ్యాడ్ అయితే చెన్నై వెళ్ళడానికి ఇంకో 100 liters, మళ్ళీ అక్కడ ఏదన్నా ప్రాబ్లం అయితే ఒక 30 minutes గాల్లో ఉండడానికి ఒక 50 liters. 30 minutes ఒకవేళ ప్రాబ్లం గాల్లో ఏదన్నా అవుతే అక్కడక్కడే తిరుగుతా హోల్డ్ చేస్తాం అనమాట. సో ఈ 100 liters ప్లస్ 250 liters తీసుకెళ్తాం. ఇక టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే 250 వెళ్తాం. నీకు బెంగళూరు పోవడానికి కావాల్సింది 100 liters. సో బెంగళూరులో దిగిన తర్వాత నీకు ఇంకా 150 liters ఉంటుంది ట్యాంక్స్లో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. సో అలా ఎక్కువ తీసుకెళ్తాం ఎప్పుడు. ఎలా ఉంటుంది కాస్ట్ ఇది మామూలుగా? ఇప్పుడు ఎంత ఉంది మరి మాకు అంత ఐడియా. ఇంతకుముందు అయితే లీటర్ 70 rupees అలా ఉండింది, 2 years బ్యాక్. నార్మల్ మన పెట్రోల్ డీజిల్ లాగా 70 rupees అలా ఉండింది. బట్ ఆ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, వేల లీటర్లు కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అది? అట్లా పర్ అవర్ ఇన్ని లీటర్స్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నట్టు ఉంటుంది. మీ ఫ్లైట్ ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది మీ స్పైస్ జెట్? ఇది పర్ అవర్ 800 liters కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. పర్ అవర్ 800 liters తాగింది. ఓకే. సో ఎయిర్ క్రాఫ్ట్కి మారుతుంటుంది. పెద్ద ఇంజన్స్ ఉన్నప్పుడు ఎక్కువ కన్జ్యూమ్, 4 engines ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. సో డిపెండ్స్ అన్నమాట. కొన్నిసార్లు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా మనకి ల్యాండింగ్ సమయంలో టేక్ ఆఫ్ అప్పుడు వెళ్ళిపోతారు, ల్యాండింగ్ సమయంలో ఈ టైర్స్ అనేవి ప్రాబ్లం అవుతుంటాయి ఒక్కొక్కసారి. అది హార్డ్ ల్యాండింగ్స్. ఇందాక ఎవరో అడిగారు, హార్డ్ ల్యాండింగ్ చేసినప్పుడు బస్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి టైర్స్. ఓకే. స్మూత్ అయినప్పుడు ఏం పర్లేదు, ఇలా గుద్దినప్పుడు ఆ వెయిట్కి ఆ ఫ్రిక్షన్కి టైర్స్ బస్ట్ అవుతాయి. వెయిట్కి ఎక్కువ హార్డ్గా హిట్ చేస్తే అవుతాయి, టైర్ బస్ట్ అయ్యి కంట్రోల్ తప్పి న్యూస్లో చూస్తుంటాం. అవును, చాలా చూసాం. స్కిడ్డెడ్ ఆఫ్ ద రన్వే నుంచి బయటకి రన్వే నుంచి షిర్దీలో కూడా జరిగింది అనుకో. అవును, రన్వే నుంచి. అదే హార్డ్ ల్యాండింగ్స్ వల్ల అవుతాయి. ఇంకో రీజన్ ఏముండొచ్చు అంటే టైర్ చెక్ చేసుకోకుండా. టైర్ ఇప్పుడు చూసేకి బాగానే ఉండి ఉంటుంది, ఎక్కువ వాడడం వల్ల దాని మీద లైన్స్ అరిగిపోయి నువ్వు ల్యాండ్ అయినప్పుడు కట్ అయిపోవచ్చు. ఓకే. సేమ్ మన టైర్ల లాగే ఈ టైర్స్ ఎలా ఉంటాయో అవి అలాంటివి, బట్ ఎయిర్ ఉండదు, ఎయిర్ లేకుండా టైర్ ఉంటుంది. ఓలే. ఇప్పుడు ఆల్రెడీ అది ల్యాండ్ అయిపోయింది కాబట్టి ఎయిర్పోర్ట్లో ఉంది కాబట్టి అలాంటి జరిగిన ప్రాబ్లం ఏముండదా? అంటే నువ్వు ల్యాండ్ అయినప్పుడు కంట్రోల్ అవ్వలేదు అనుకో ఎయిర్ క్రాఫ్ట్, అప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు. నువ్వు ల్యాండ్ అవ్వగానే బస్ట్ అయింది టైరు, ఎలా అంటే అలా పక్కకి వెళ్ళిపోతే ఏదో గోడలకో గుద్దుకుంటుంది, అప్పుడు చెప్పలేము, బరస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఉంటుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే ఎక్కడో చోట పోయి ఆగిపోద్ది, చచ్చిపోయేంత సివియారిటీ. ఇప్పుడు మన వెహికల్స్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతే బాగా బరస్ట్ అయిపోవటం ఏదో జరిగింది వెహికల్. ఈ ఫ్లైట్స్కి ఎందుకని ఎక్కడన్నా సిచ్యువేషన్ బాగలేనప్పుడు ఇలా గుద్దుకున్నప్పుడు లేకపోతే పైన ఇదైపోయినప్పుడు పేలుతాయి ఎందుకని? ఇది ఫ్యూయల్, అది త్వరగా ఇగ్నైట్ అయ్యిద్ది. ఓకే. ఇప్పుడు మన కార్లలో అయినా క్లోజ్డ్లో ఉంటుంది కాబట్టి సేఫ్ ఉంటుంది. ఇప్పుడు అవి ఏంటంటే ఏం జరిగినా కూడా స్పార్క్ అయ్యిద్ది. ఇంజన్స్ బయటే ఉంటాయి, ఫ్యూయల్ అంతా వింగ్స్లో ఉంటాయి. ఓకే. సో ఆ వింగ్స్లో ఉన్నప్పుడు అది తగిలినప్పుడు త్వరగా ఇగ్నైట్ అయ్యిద్ది, స్పార్క్స్ వస్తాయి, ఫైర్ అయ్యిద్ది, దానివల్ల బస్ట్ అయిపోతుంది. ఓకే. దానివల్ల మెయిన్ రీజన్ అంటారు. ఫ్యూయల్ ఎక్స్పోజర్ దగ్గరలో బయటికి ఉంది కదా వింగ్స్లో, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కరెక్ట్గా ల్యాండ్ అయినప్పుడే వింగ్స్ దగ్గర ఇలా ఓపెన్ అయిపోయి అవే ఫ్లాప్స్ ఇందాక చెప్పాను. ల్యాండ్ అయిన తర్వాత స్పాయిలర్స్ వస్తాయి. అదే రెండు బాగా ఓపెన్ అయిపోయి బయటకు వచ్చి ఓపెన్ అవుతాయి, చూసారా? నేను దాన్ని ఫస్ట్ ఎప్పుడు నేను వీడియో తీసుకుంటాను. ఏంటి అసలు అది? స్పాయిలర్స్ అన్నమాట. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ బ్రేక్స్ లాగా, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎయిర్ బ్రేక్స్ అనొచ్చు. ఇప్పుడు మామూలు బ్రేక్స్ కాళ్ళ దగ్గర వాడతాము, ఇవి ఎయిర్ బ్రేక్స్ ఇట్లా డ్రాగ్ క్రియేట్ చేస్తాయి. మామూలుగా పడుకో ఉంటాయి, మనం ల్యాండ్ అయిన తర్వాత ఇలా వస్తే ఆ ఎయిర్ తగిలి స్లో అవడానికి బండి, ఎయిర్ బ్రేక్స్ లాగా అంతే. అదో టైప్ ఆఫ్ బ్రేక్స్ అంతే. అంతేగాని మీ దగ్గర బ్రేక్స్ ఏముండవు? మా దగ్గర ఉంటాయి. అది రెండు హెల్ప్ అయితే త్వరగా ఎయిర్ క్రాఫ్ట్ స్టాప్కి వస్తుంది అని చెప్పేసి. ఓకే. సో ఈ రెండు బ్రేక్స్ స్పాయిలర్స్ అంటాం మేము. ఓకే. సో అవి వాడతారు అందరూ.